నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. ఎక్కడి నుంచి వచ్చారు? మాది విజయవాడేనండి. విజయవాడలోనే ఉంటాము మేము. ఈ గుడి ఇక్కడ ఉందని మీకు ఎలా తెలిసింది? మేము చిన్నజీయర స్వామివారి శిష్యులమే. ఓకే. కాబట్టి ఈ కోవెల కట్టక ముందు నుంచి స్వామివారితో పాటు ఇక్కడ వేంచే ఈ మెట్ల మార్గంగా స్వామితో పాటు పైకి వచ్చాము. ఇది మొదలు పెట్టేటప్పుడు శంకుస్థాపనప్పుడు ఉన్నాము. మళ్ళీ ప్రతిష్టలప్పుడు ఉన్నాము. స్వామివారి కార్యక్రమాలన్నిటికీ కూడా మంచిగా స్వామివారితో పాల్గొంటాము. భూవరాహి స్వామివారికి ఈరోజు అభిషేకాలు అయితే నిర్వహించారు. ఎలా అనిపించింది? చాలా చాలా బాగుందండి. శ్రీ భూవరాహ స్వామి పెరువాళ్ళ తిరుమంజన సేవ చాలా బాగుంది. అందరూ కూడా తెలుసుకొని మంచిగా వస్తున్నారు. ఇలాగే అందరూ కూడా మిగతా అందరూ కూడా తెలుసుకొని ఇక్కడికి వచ్చి మంచి లాభాలు అంటే పరమాత్మ నుంచి అనేక వారు ఏం కావాలనుకుంటున్నారు అవన్నీ పొందాలని అనుకుంటున్నాము. అందరికీ చాలా మంచి జరుగుతుందని చాలా ప్రేమ చూపిస్తున్నారు. చాలా శ్రద్ధగా వస్తున్నారు. ఇక్కడ చేసే స్వాములందరూ కూడా అనంత స్వామి, అజయ్ స్వామి వీళ్ళందరూ కూడా మంచిగా చేస్తున్నారు. చాలా బాగుంది. కొన్ని వారాలు వస్తే కోరికలు తీరుతాయని గట్టి నమ్మకం అయితే ఉంది. మీరేమంటారు? నిజమేనండి, తప్పకుండా. ఇప్పుడు చెప్తున్నారు కదా 7 వారాలు వచ్చి ప్రతిసారి ప్రదక్షిణాలు చేసి ఇలా చేస్తే అలా ఫలితాలని పొందిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. చాలా మంచి ఫలితాలు పొందారు. చాలా మంది ఉన్నారు, ఇంకా పొందుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, పెరిగిపోతూ ఉన్నారు. మంచిగా ఇంకా అలా అలా పెరగాలని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఏర్పాట్లన్నీ ఎలా అనిపించింది? చాలా బాగున్నాయండి. చాలా బాగా చేశారు. ఏర్పాట్లన్నీ కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? కానూరు నుంచి వచ్చాము. ఇక్కడ ఆలయం ఉందని ఎలా తెలిసింది మీకు? అంటే వేరే వాళ్ళ ద్వారా తెలిసింది, మాకు చుట్టాల ద్వారా తెలిసింది. అంటే ఇక్కడికి వస్తే ఆ, ఇల్లు కట్టుకుంటాము అని అలా వాళ్ళు నమ్మారు అనమాట. ఇక్కడికి వచ్చి ఏదైనా సమర్పిస్తే అది జరుగుతుంది. ఇల్లు కానీ గృహానికి సంబంధించింది కానీ భూ సమస్యలు ఏమన్నా ఉన్నా తొలగిపోతాయి అలా తెలిసింది. అలా వచ్చాము, మాకు కూడా అలా జరిగింది అని చెప్పి రిపీటెడ్గా వస్తూనే ఉన్నాయి. ఎన్ని వారాల నుంచి వస్తున్నారు? నేను ఇది వారాలని కాదు కానీ 4th టైం వచ్చాను. నేను వచ్చిన ప్రతిసారి ఏదైతే మేము సమస్యతో వస్తున్నామో భూ సమస్య ఏదైతే ఉందో అది తొలగిపోతుంది అనేది మాకు నమ్మకం కలిగి ఇంకా వస్తూనే ఉన్నాము. ఈరోజు స్వామివారికి అయితే అభిషేకాలు నిర్వహించారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఇంకా వెళ్ళలేదు నేను దర్శనానికి, ఇప్పుడే రావడం, వెళ్తున్నాను ఇప్పుడే. నమస్తే అండి. నమస్తే. జై ఎక్కడి నుంచి శ్రీమన్నారాయణ. నా సీతానగరమేనండి. ఇక్కడ ఈ ఆలయం ఉందని మీకు ఎలా తెలుసు? గత 5 ఏళ్లుగా ఇక్కడ స్వామివారు జిఆర్ స్వామివారి అనుగ్రహంతో ఇక్కడ కట్టించింది ఇప్పటి నుంచి మాకు ఐడియా ఉందండి. ఈరోజు భూవారాహి స్వామివారికి అయితే అభిషేకాలు నిర్వహించారు. ఉత్తరాషాఢ నక్షత్రం ఎలా పర్వదినాన అనిపిస్తుంది మీకు? అది చాలా విశిష్టమైన రోజు కాబట్టి ఇవాళ మళ్ళీ స్వామివారిని దర్శించుకోవడానికి మళ్ళీ వచ్చామండి. దర్శనం అంతా ఎలా అనిపించింది? చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ. ఏర్పాట్లు క్రౌడ్ అన్నీ ఎలా ఇప్పుడు డే బై డే పెరుగుతున్నారు భక్తులు. 7 వారాలు అనేది వస్తే కోరిన కోరికలు తీరుతాయని గట్టి నమ్మకం ఉంది ఇక్కడ వాళ్ళకైతే. ఎలా అనిపిస్తుంది మీకు? అది చాలామందికి సత్యంగానే ఉంది. అందుకే నిత్యం డే బై డే ప్రతి వారం ప్రతి నెల బాగా పెరుగుతున్నారు జనాలు దర్శనానికి. ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? గుడ్, ఆల్ గుడ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు? వెంకటేశ్వరి. ఎక్కడి నుంచి వచ్చారండి? అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి వచ్చాను. ఇక్కడ ఈ ఆలయం ఉందని ఎవరు చెప్పారు మీకు? మాకు ఇలాగా యూట్యూబ్లో ఒక ఆవిడ చెప్తుంటే ఆలకించి చూసి చూద్దాం ఒకసారి అలాగని చెప్పి వచ్చామండి. వరాహి స్వామివారిని దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం. ఎలా అనిపించింది? చాలా ఆనందం అనిపించింది. ఇక్కడ చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఏర్పాట్లన్నీ ఎలా అనిపించింది? బాగున్నాయండి, చాలా బాగున్నాయి. పద్ధతిగా చాలా బాగా చేశారు అన్నీ. ఇదే ఫస్ట్ టైం రావడం? ఇదే ఇదివరకు వచ్చారా? లేదండి, ఇదే ఫస్ట్ టైము. ఇప్పుడు మాకు చూసిన తర్వాత ఆనందం అనిపించింది. అభిషేకాలన్నీ ఎలా అనిపించింది? బాగున్నాయండి, చాలా బాగా చేశారు. టీవీ ఏర్పాటు చేశారు, చూడలేని వాళ్ళకి కూడా అక్కడ కూర్చుని చాలా బాగా చూసామండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను విజయవాడేనండి, లోకల్. ఇక్కడ ఈ గుడి ఉందని మీకు ఎలా తెలిసింది? గుడి ఉందని అమ్మవారి గుడికి వస్తుంటాం కదా, దుర్గమ్మ తల్లి దగ్గరికి వస్తాము. అప్పుడు ఈ విజయకిలాద్రి ఉంది, అక్కడ భూవరాహ స్వామి ఉన్నాడు అని చెప్తే అలా వచ్చామండి. రోజు వస్తున్నాను. నేను రోజు వస్తానండి, నాకు ఆఫీస్ నియర్ బై ఇక్కడ. సో 2 months నుంచి కంటిన్యూస్గా వస్తున్నా వితౌట్ బ్రేక్. అందరూ ఇక్కడ వారానికి ఒకసారి ఒక వారం పెట్టుకుని వారం వచ్చి అందరూ భక్తులందరూ బాగా వస్తున్నారు. వారానికి ఒక రోజు పెట్టుకుని అలా 7 వారాలు 21 ప్రదక్షిణలు చేస్తే స్వామి దగ్గర జరిగింది అనుకున్నది జరుగుతుంది అని చెప్తున్నారు. జరుగుతున్నాయి, అందరికీ చాలా మంది వస్తున్నారు. అది స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఎలా అనిపిస్తుంది?
ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా సిస్టమేటిక్గా ఉంటాయండి. చిరంజీవి స్వామి ఆశ్రమం తరపు టెంపుల్ కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ ఆగమ శాస్త్రంలో నిష్ణాతులు. దాని ప్రకారం కానీ పద్ధతిగా చేయటము, ఒక క్రమశిక్షణగా భక్తుల్ని ఇది చేయటం కానీ అవన్నీ ఇక్కడ పద్ధతిగా బాగుంటాయి. సౌకర్యాలు అది బాగుంటాయి. ఓకే. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇక్కడ ఈ ఆలయం ఉందని ఎలా తెలుసు? యూట్యూబ్లో అలా చూసి వచ్చామండి. యూట్యూబ్లో 1-2 వీడియోస్ చూసి ఇంకా మా పిన్ని వాళ్ళు ఇక్కడ ఉంటే ఇంకా వాళ్ళ ద్వారా వచ్చామన్నమాట. ఈ అమ్మాయి మా చెల్లెలు. ఇంకా అట్లా చూడడానికి సరే ఆ అమ్మాయి వాళ్ళ ద్వారా వచ్చాము. ఇదివరకు కూడా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం అండి రావడం. ఈరోజు ఏర్పాట్లన్నీ ఎలా అనిపించింది? బాగున్నాయండి. గుడి అంతా బాగా ప్రశాంతంగా ఉంది. ఇంకా పండగ వాతావరణం లాగా ఉంది. ఇవాళ ఇంకా శ్రావణ శుక్రవారం కదా, ఇంకా బాగుంది చూడడానికి అంతా కూడా. ఈ గుడికి రావడం గల కారణం ఏంటి? ఇక్కడ విన్నాం ఇట్లా 7 వారాలు అది చేసుకుంటే బాగుంటుంది అనేసి విన్నాం. వేరే వాళ్ళు ఏంటంటే ఒక వారం సోమవారం ప్రదక్షిణాలు చేసుకుంటే వచ్చారు. మనం ఇప్పుడు అంత దూరం నుంచి అంటే కష్టం కదండి. సరే మనం దర్శనం అయితే చేసుకుని వెళ్దాం, తర్వాత వీలైతే స్వామి దయ ఉంటే మళ్ళీ వస్తాం అనేసి అనుకుంటున్నామండి. వరాహి స్వామివారికి ఈరోజు అభిషేకాలు అయితే నిర్వహించారు, ఎలా అనిపిస్తుంది? బాగుందండి, అన్నీ బాగున్నాయి. ఇక్కడ అన్ని ఏర్పాట్లు అన్నీ కూడా బాగున్నాయి. ఇంకా అందరూ వచ్చి దర్శించుకుంటే స్వామివారి దయ అందరికీ ఉంటుందని అనుకుంటున్నాం. ఓకే అండి.